ఇది ఒక అందమైన ప్రదేశం, మినీ స్విట్జర్లాండ్. దాంతోపాటు ఒక ప్రమాదకరమైన ప్లేస్ అని కూడా తెలుసు. అయితే కనీసం 2-3 జవాన్లనైనా అక్కడ పెట్టి ఉండాల్సింది కదా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది సార్. ఎందుకంటే అక్కడ చూడడానికి 40 మంది టూరిస్టులు వెళ్ళినప్పుడు 2-3 జవాన్లని అక్కడ రక్షణగా పెడితే ఏంటి ప్రాబ్లం అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది సార్. మరి ఎందుకు అంత అలర్ట్గా ఎందుకు లేరు అనుకోవచ్చు? ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటేనండి, నేను కాశ్మీర్ని 1982లో ఒకసారి, 2019లో మధ్యలో కూడా నేను విజిట్ చేశాను, చూశాను ఆ ప్రాంతాన్ని. ఒక పోలీస్ ఆఫీసర్ గా చూశాను, ఒక విద్యార్థిగా చూశాను. సాధారణ పౌరునిలాగానే వెళ్ళాను, నేను కూడా పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళలే. అయితే మనం గమనిస్తుంది ఏంటంటే, ఎందుకు ఇంకా కాశ్మీర్ సమస్య ఇట్లా ఎందుకుంది? ఓ పక్క మనం ఏం చెప్తా ఉంటారు, రాజకీయంగా దేశంలో చాలా ఫర్మ్ రూల్ ఉంది, కఠినంగా వ్యవహరించే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటారు. మరి రాజ్యాంగ పరంగా చాలా మార్పులు తెచ్చారు. మరి ఆర్టికల్ 370 దగ్గర నుంచి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పాలన సాగించడం కానీ, తర్వాత ఒకవైపు ఆర్మీ, ఇంకోవైపు పోలీసు. మరి నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే దాదాపుగా పాలన మొత్తం ఉన్నట్టే లెక్క. అయినప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగటంలో నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గత 2-3 దశాబ్దాలుగా జరుగుతున్నది ఏంటంటే, మన భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలనలో స్టైల్ ఏంటంటే పెత్తందారీ పోకళ్ళు ఉంటాయి, అంత బ్యూరోక్రటిక్ గా ఉంటారు. అది క్షేత్రస్థాయి పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేయరు. ఇప్పుడు మాకున్న సమాచారం మేరకు, నేను తెలుసుకున్న దాని వరకు, కాశ్మీర్ పోలీసులు చాలా బాగా పనిచేసే పోలీసులు, లోకల్ పోలీసులు, ముస్లిం మతస్థులు, బ్రహ్మాండంగా వాళ్ళు లాయల్ గా, ఇండియన్ స్టేట్ కి లాయల్ గా, మన అధికారుల ఉత్తర్వులు తూచా తప్పకుండా మన తెలంగాణ పోలీసులు ఎంత విశ్వాసపాత్రంగా ఉంటారో కాశ్మీర్ పోలీసు సిబ్బంది కూడా అంతే విశ్వాసపాత్రంగా ఉంటారు. అయితే బయట నుంచి అధికారులు, మరి చాలా కాంప్లెక్స్ ఉంటుంది, కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ. అడ్మినిస్ట్రేషన్, ఒక పక్క ఆర్మీ, ఇంకో పక్క పోలీస్, ఇంకో పక్క లెఫ్టినెంట్ గవర్నర్, ఇంకో పక్క సీఎం. చైన్ ఆఫ్ కమాండ్ పెద్ద సమస్య అయిపోయిందని అనిపిస్తుంది అక్కడ. ఇక్కడ మనం ఈ రోజున ఎప్పుడైనా సరే దాన్ని పునశ్చరణ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం నక్సలిజం ఎంత తీవ్రంగా ఉందో. 20 years బ్యాక్ పరిస్థితులు అసలు ఎవరు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి. మంతని కావచ్చు, లేకపోతే ఏ ప్రాంతమైనా, సీతంపేట కావచ్చు, పాలకొండ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో, లోపల ప్రాంతాల్లోకి తిరగలేకుండా ఎమ్మెల్యేలు వచ్చి, అరే మేము తిరిగేది చేయండి సార్, మీరు ఎవరిని వేసుకున్న పర్లా సబ్ ఇన్స్పెక్టర్ గా అనే ధోరణిలో ఉండేది. సో మనం ఒక డీజీపీ ఒక కట్టుదిట్టంగా ఆయన పనిచేశారు. ఒక ఆయన హెచ్జే దొరగారు అని చెప్పి 5 years ఆయన డీజీగా ఉన్నారు. బ్రహ్మాండమైన పోలీసింగ్ చేశారు ఆయన. ఆయన గురించి మనం మాట్లాడుకోం కానీ మేము లోపల నుంచి చూస్తాం కాబట్టి, అట్లాంటి సమర్థులైనటువంటి అధికారులు ఉండాలి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, కాశ్మీర్లో ఓ పక్క ఆర్మీ, ఇంకో పక్క లెఫ్టినెంట్ గవర్నర్, ఇంకో పక్క సీఎం, మళ్ళీ తర్వాత పోలీస్ చీఫ్. మరి రకరకాలుగా అక్కడ పరిస్థితి. మళ్ళీ పైగా హోమ్ మినిస్ట్రీ పిక్చర్ లోకి వస్తుంది, అమిత్ షా వరకు వెళ్తాయి ఇష్యూస్ అన్ని. సో నేను అనుకుంటాను చైన్ ఆఫ్ కమాండ్ తప్పిందని. ఇది చాలా చిన్న విషయం. ఇప్పుడు ఎక్కడెక్కడ మరి ఇంటెలిజెన్స్ రాలేదా, ఇలా టూరిస్టుల మీద దాడి చేస్తారని తెలియదా, మన వేరే చోటే చేస్తారని అనుకున్నారా? చేసినా చేయకపోయినా చేస్తారనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో కూడా మరి పోలీసులు మోహరించవచ్చు కదా. ఎక్కడ జరుగుతుంది ఈ పోలీసింగ్ కానీ పాలన? మొత్తం భారతదేశం ఈ రోజున ప్రొఫెషనల్ గా లేదు పాలన. అటు నాయకుల తరపు నుంచి కానీ, మరి మంత్రుల తరపు నుంచి కానీ, ఎవరి తరపు నుంచి అయినా ప్రొఫెషనల్ గా లేదు పాలన. ప్రొఫెషనల్ అంటే ఒక పెత్తందారీ పోకడలతో పాలన నడుస్తుంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు 370 రద్దయిన తర్వాత అక్కడ ఓటింగ్ అంతా కూడా బాగా జరిగింది, అందరూ చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు అనుకుని ఇంకక్కడ సెక్యూరిటీ అనేది వదిలేశారా, లేకపోతే ఏంటి? అట్లా వదలరు కానీ ఏమవుతుందంటే, ఎప్పటికప్పుడు అట్లాంటి స్టేట్స్ లో పొద్దున సాయంత్రం ఎప్పటికప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఒక ప్రాపర్ చైన్ ఆఫ్ కమాండ్. మీకు బ్రహ్మాండమైన పోలీసు సిబ్బంది ఉన్నారు. కాశ్మీర్ లోయలో ఉన్న పోలీసులు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తారు. అది మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నాను. అంటే అంతటి కమిటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉండగా
పని ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఈ విషయాలు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఏదో ఒక మనం ఢిల్లీ నుంచి పాలించేద్దాం, సమస్యను పరిష్కరిద్దాం అని అనుకుంటున్నారా? ఈ విషయాలన్నీ మనం అంచనా వేయిందే. మరి ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి, ఇత్తడితో ఆగేది కాదు. ఈ పెత్తందారీ పోకడలతో పాలన పోవాలా, ప్రజాస్వామ్య పరంగా ఉండాలా, ప్రొఫెషనల్ గా ఉండాలా, మరి లోకల్ పోలీసుని పూర్తిగా వాళ్ళ సర్వీసెస్ ని వినియోగించుకోవాలి. ఆ రకమైన అవగాహన ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ, లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ, పాలన మీద అధికారం ఎవరైతే ఉన్నారో ఈ కంట్రోల్ చేయటం అనే దానిలో కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్లుగా ఉండటం కానీ, లేకపోతే ఈ ఆర్మీ చీఫ్స్ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలించే వాళ్ళు ఉండటం కానీ, ఇవన్నీ చాలా అవసరం. దీన్ని ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం దాన్ని సంస్కరించాల్సి ఉంటుంది. ఆ దృష్టితో గనక వెళ్తే మనం ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మనం ఖచ్చితంగా నివారించవచ్చు. మరి అంత వాల్యుబుల్ ప్రాణాలు ఎన్నో రాష్ట్రాలకి, విదేశాలకు చెందిన వ్యక్తులు పోవడం అనేది మనకి చాలా బాధాకరమైన విషయం. పునరావృతంగా కావాలంటే సిస్టమిక్ చేంజెస్ తీసుకురావాలి. ఇప్పుడు పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవటం కన్నా, మతాల వారీగా మాట్లాడుకోవటం కన్నా, మనకు కావాల్సింది ఏంటంటే సమస్యాత్మకంగా లేకుండా ఉండాలంటే పాలన ప్రొఫెషనల్ గా సాగాలి. అవును, రైట్. మనతో పాటు డాక్టర్ సుధాకర్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ